ఏషియా కప్ 2025లో మన టీమిండియా ఫస్ట్ మ్యాచ్ యూఏఈ టీంతో ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే సెప్టెంబర్ 10వ తేదీన దుబాయ్ వేదికగా జరగబోతుంది. సో ఈ మ్యాచ్ మీద అయితే పెద్దగా హైప్ ఏమీ లేదు, ఎందుకంటే అలానే ఇండియానే గెలుస్తుందని చెప్పి అందరికీ తెలుసు. మెయిన్లీ యూఏఈ టీం అంత స్ట్రాంగ్ టీం కాదు. బట్ అయినా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన టీం కాంబినేషన్ ఎలా ఉండబోతుందని చెప్పి. అంటే ప్లేయింగ్ లెవెన్లో ఏ ప్లేయర్స్ని ఆడిస్తారు, అలాగే బెంచ్ మీద ఏ ప్లేయర్స్ని కూర్చోబెడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో దీని గురించి అయితే మనం వీడియోలో కాస్త ముందుకెళ్ళగా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ మ్యాచ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా చూద్దాం. సో ముందుగా మ్యాచ్ డేట్ సెప్టెంబర్ 10th వెడ్నెస్డే అండ్ వెన్యూ చూసుకుంటే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఇక ఈ మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే మన ఇండియన్ కాలమాన ప్రకారం నైట్ 8 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఐపీఎల్ మ్యాచెస్ చూసేదానికంటే ఒక అరగంట లేట్గా స్టార్ట్ అవుతుంది. ఇక లైవ్ టెలికాస్ట్ విషయానికి వస్తే మీరైతే ఏషియా కప్ను టీవీలో చూడాలనుకుంటే సోనీ స్పోర్ట్స్ ఛానల్స్లో వస్తాయి. అంటే సోనీ నెట్వర్క్లోని అన్ని స్పోర్ట్స్ ఛానల్లో కూడా మ్యాచ్ అయితే లైవ్ వస్తుంది. అలా కాకుండా మీరు మొబైల్లో లైవ్ చూడాలనుకుంటే సోనీ లివ్ యాప్లో లైవ్ వస్తుంది. బట్ సబ్స్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటా. అయితే జియో యూజర్స్కి గుడ్ న్యూస్ ఏంటంటే సోనీ లివ్ అనేది జియో టీవీలో ఆల్రెడీ వస్తుంది. సోనీ వాళ్ళు బ్రాడ్కాస్ట్ చేసే మ్యాచెస్ అన్నీ కూడా మనకి జియో టీవీలో లైవ్ వస్తాయి. దీంతో జియో సిమ్ ఉన్న వాళ్ళు ఏషియా కప్ 2025 జియో టీవీ యాప్లో అయితే లైవ్ చూడొచ్చు. ఇక మ్యాచ్ ఆడిపోయి దుబాయ్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే జనరల్గా చూసుకుంటే స్లోగా ఉంటుంది. అంటే భారీ స్కోర్లు అయితే నమోదుకో. మెయిన్లీ స్పిన్ బౌలర్స్కి ఎక్కువగా ఈ పిచ్ అయితే అనుకూలిస్తూ ఉంటుంది. బట్ ఈ మ్యాచ్ కోసం చూసుకుంటే మాత్రం పిచ్ కాస్త డిఫరెంట్గా ఉండొచ్చంట. అంటే మరీ డ్రై పిచ్ ఇవ్వకుండా కొంతవరకు గ్రాస్ ఉండే పిచ్ ఇవ్వచ్చు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నప్పుడు పిచ్ని చూసారంట, అండ్ దాని మీద అయితే గ్రాస్ ఉందంట. సో గ్రాస్ కనుక కట్ చేయకుండా అలానే ఉంచితే కొత్త బాల్తో పేస్ బౌలర్స్కి కాస్త హెల్ప్ దొరుకుతుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే పిచ్ అనేది బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్లో వికెట్స్ మీద ఎప్పుడైతే గ్రాస్ వదులుతారో అది తొందరగా ఎండిపోతుంది. విచ్ మీన్స్ గ్రాస్ ఉన్నప్పటికీ జీవం త్వరగా చచ్చిపోతుంది. దీంతో పిచ్ అనేది న్యూ బాల్ కాస్త ఓల్డ్ అయ్యేసరికి కంప్లీట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్గా మారిపోద్ది. సో డెఫినెట్లీ మ్యాచ్ కోసం అయితే మరీ స్లోగా ఉండే స్పిన్ వికెట్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి కొంతవరకు ఫ్రెష్ వికెట్ ఇస్తారు అండ్ దాని మీద గ్రాస్ వదలొచ్చు. బట్ ఎనివే గ్రౌండ్ యొక్క హిస్టరీ చూసుకుంటే మాత్రం అంత హై స్కోరింగ్ వెన్యూ అయితే కాదు. ఇప్పటివరకు గ్రౌండ్లో మొత్తం 93 T20 మ్యాచెస్ ఆడితే వీటిలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 46 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 47 మ్యాచ్లో గెలిచాయి. మెయిన్లీ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కేవలం 145 రన్స్గా మాత్రమే ఉంది. సో క్లియర్లీ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్ హై స్కోరింగ్ వెన్యూ అయితే కాదు, చాలా సందర్భాల్లో లో స్కోర్సే నమోదయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ 190+ టోటల్స్ చూసుకుంటే కేవలం 8 టైమ్స్ మాత్రం వచ్చాయంట. అంటే 93 మ్యాచ్ల్లో కేవలం 8 సార్లు మాత్రమే 190+ టోటల్స్ వచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ గ్రౌండ్ ఎంత లో స్కోరింగ్ వెన్యూ అనేది. బట్ ఎనివే టాస్ విషయానికి వస్తే మాత్రం పెద్దగా సిగ్నిఫికెన్స్ ఏమీ కనిపించట్లేదు. ఆ స్టాట్స్ బట్టి చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకు పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ గెలిచారు. దీంతో ఈ మ్యాచ్లో టాస్ అనేది అంత ఇంపార్టెంట్గా మారకపోవచ్చు. బట్ ఎనివే రెండు జట్లు కూడా మోస్ట్ లైక్లీ టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ మన టీమిండియా ముందుగా ఫీల్డింగ్ చేయడానికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే పిచ్ కాస్త డిఫరెంట్గా ఉండబోతుందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. దీనివల్ల మన వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగ్ చేయొచ్చు ఒకవేళ టాస్ గెలిస్తే. అండ్ యూఏఈ టీం కూడా ఈ విధంగానే థింక్ చేయొచ్చు. బట్ వాళ్ళైతే ముందు బ్యాటింగ్ చేస్తారేమని అనిపిస్తుంది. ఎందుకంటే పొరపాటున మన టీమిండియా వాళ్ళకి బ్యాటింగ్ ఇస్తే భారీ స్కోర్ కొడితే వాళ్ళకి మ్యాచ్ అస్సలు గెలవలేరు. బట్ ఎనివే ఐడియల్గా చూసుకుంటే మాత్రం రెండు జట్లు కూడా టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపొచ్చు. సో టాస్ విషయంలో రెండు జట్లు కూడా పెద్దగా ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళే మ్యాచ్ గెలవచ్చు. బట్ మనం ఒక హై స్కోరింగ్ గేమ్ చూడాలంటే మన టీమిండియా ముందు బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. మన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేస్తే ఒక భారీ స్కోర్ కొట్టేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎనివే ఈ రెండు జట్లకి హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు T20 ఫార్మాట్లో ఒక్కసారి మాత్రమే తలపడ్డారు. అది కూడా వే బ్యాక్ ఇన్ 2016 అండ్ అది కూడా ఆసియా కప్లోనే. సో అప్పుడు మీర్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో మన టీమిండియా యూఏఈ జట్టుని చాలా సింపుల్గా డిఫీట్ చేశారు. చాలా కమాండింగ్ వేలు ఆడి డామినేట్ చేసి ఒక పెద్ద విక్టరీ కొట్టారు. అండ్ ఆబ్వియస్లో ఆన్ ది పేపర్ చూసుకుని ఈ మ్యాచ్లో మన టీమిండియానే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఏషియా కప్ మొత్తానికి మన వాళ్ళు ఫేవరెట్స్గా కనిపిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్లో మన టీమిండియాకి ఎక్కువగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ ఆడిపోయి దుబాయ్ గ్రౌండ్లో చూసుకుంటే మాత్రం మన టీమిండియాకి మరీ అంత డామినేటింగ్ రికార్డ్ లేదు. మన వాళ్ళు ఈ గ్రౌండ్లో 9 మ్యాచ్లు ఆడితే 5 గెలిచారు, 4 ఇంట్లో ఓడిపోయారు. అంటే ఆల్మోస్ట్ 50-50 రికార్డ్ కనిపిస్తుంది. వేరేజ్ యూఏఈ టీం చూసుకుంటే ఈ గ్రౌండ్లో మొత్తం 13 మ్యాచ్లు ఆడారు. బట్ ఈ 13 మ్యాచ్లు వాళ్ళు 3 గెలిచారు, 10 మ్యాచ్లు ఓడిపోయారు. సో ఆబ్వియస్లీ యూఏఈ గురించి మనందరికీ తెలిసిందే, వాళ్ళకి ఎడితిరిగి ఏ గ్రౌండ్లో కూడా మంచి రికార్డు ఉండదు. కానీ మన టీమిండియా విషయానికి వస్తే మాత్రం ఈ గ్రౌండ్లో మరీ అంత డామినేటింగ్ రికార్డ్ అయితే లేదు. ఇక మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ దుబాయ్లో అయితే వర్షం థ్రెట్ ఏమీ ఉండదు. బట్ డ్యూ ఫ్యాక్టర్ విషయానికి వస్తే మాత్రం డ్యూ పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముందు చెప్పుకున్న స్టాట్స్ బట్టి చూసుకుంటే ఈ గ్రౌండ్లో డ్యూ అనేది మరీ అంత పెద్ద ఫ్యాక్టర్ కాకపోవచ్చు. ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళ మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఈ టీం అయితే ఆల్మోస్ట్ 9 years తర్వాత ఏషియా కప్ ఆడబోతున్నారు. వాళ్ళు ఎప్పుడో చివరిగా 2016 సంవత్సరంలో ఏషియా కప్ ఆడారు. పడి తర్వాత ఎప్పుడు కూడా ఈ టోర్నమెంట్కు క్వాలిఫై కాలేదు. సో దీన్ని బట్టి ఈ టీం ఎంత చిన్న టీమో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఎనివే వీళ్ళు మరీ తక్కువ అంచనా వేయకూడదు.
ఎందుకంటే యూఏఈ టీం రీసెంట్గా బంగ్లాదేశ్ వాళ్ళకు షాక్ ఇచ్చారు. మే మంత్లో జరిగిన 3 మ్యాచ్ల T20 సిరీస్లో ఆ టీంను 2-1 డిఫరెన్స్ తోడించారు. ఇన్ఫ్యాక్ట్ ఒక మ్యాచ్లో అయితే బంగ్లాదేశ్ టీం సెట్ చేసిన 200 కంటే పెద్ద టార్గెట్ను చేసేసారు. సో యూఏఈ టీం రీసెంట్గా చూసుకుంటే కాస్త మెరుగ్గానే పెర్ఫామ్ చేస్తున్నారు. మరి అప్పట్లోనంత వీక్గా లేరు, కొంతవరకు మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతున్నారు. అట్లీస్ట్ ఫైట్ అయితే ఇస్తున్నారు. కానీ రీసెంట్గా చూసుకుంటే మాత్రం వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్తో జరిగిన ట్రై సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. బట్ స్టిల్ ఈ సిరీస్లో చివరి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టీంకి చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చారు. కేవలం 4 పరుగుల తేడాతో మాత్రమే మ్యాచ్ ఓడిపోయారు. సో ఈ టీం అయితే మరీ అంత పెద్ద థ్రెట్ కాకపోయినప్పటికీ మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ T20 ఫార్మాట్లో ఎప్పుడు ఎవరు ఎలా ఆడతారో తెలియదు. కానీ ఆన్ ది పేపర్ చూసుకుంటే మాత్రం ఈ టీం చాలా వీక్గా కనిపిస్తుంది. ఆ టీం దగ్గర సరైన బ్యాటింగ్ లైనప్ లేదు, అలాగే బౌలింగ్ చూసుకున్నంత మంచిగా లేదు. సో ముందు వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ఎక్కువగా ఓపెనర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. అది కూడా వాళ్ళ కెప్టెన్ మొహమ్మద్ వసీం చాలా కీలకమైన ప్లేయర్. అతను కాసేపు క్రీజుల నుంచి బాగా ఆడితేనే ఆ టీం ఎంతో కొంత స్కోర్ కొడుతుంది. అదర్వైజ్ ఆ 60-70 లోపు అవుట్ అయిపోయింది ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే ఆసిఫ్ ఖాన్ అనే ప్లేయర్ రీసెంట్గా ట్రై సిరీస్లో మంచిగా ఆడాడు. మెయిన్లీ పవర్ హిట్టింగ్ బాగా చేశాడంట. సో దీంతో ఈ ప్లేయర్ మీద కూడా ఈ టీం కాస్త హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. కానీ మిగతా బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం అంత స్ట్రాంగ్గా లేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఈ టీం యొక్క పేస్ బౌలింగ్ గురించి అసలు చెప్పుకోనవసరం లేదు. వాళ్ళ బౌలింగ్ చాలా అంటే చాలా వీక్గా ఉంది. కానీ స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం కాస్త పర్వాలేదు, మరి వాళ్ళని తీసి పడేయలేం. మెయిన్లీ హైడర్ అలీ అనే స్పిన్ బౌలర్ రీసెంట్గా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో దీంతో అతనితో పాటు మిగతా స్పిన్నర్స్ కూడా ఏమైనా మంచిగా బౌలింగ్ చేస్తే వాళ్ళైతే మన టీమిండియాకు కాంపిటీషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఏ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా మొహమ్మద్ వసీం మరియు అలీషాన్ షరీఫ్ బర్లు దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో మొహమ్మద్ జోహియాబ్, నెంబర్ 4లో రాహుల్ చోప్రా, నెంబర్ 5లో ఆసిఫ్ ఖాన్, నెంబర్ 6లో హర్షిత్ కౌశిక్, నెంబర్ 7లో హైడర్ అలీ, నెంబర్ 8లో మొహమ్మద్ ఫరూక్, నెంబర్ 9లో మొహమ్మద్ రోహిద్, నెంబర్ 10లో జునైద్ సిద్దిక్ మరియు నెంబర్ 11లో సిమ్రన్జీత్ సింగ్ బర్లు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. మన టీం చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ బ్యాటింగ్ పరంగా చూసుకున్నా, బౌలింగ్ పరంగా చూసుకున్నా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మన వాళ్ళు చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్తో ఉన్నారు. బట్ ఎనీవేట్ మన టీంకి అతిపెద్ద సవాల్ సెలక్షన్. ఏ ప్లేయర్స్ని ఆడిస్తారో, ఏ ప్లేయర్స్ని కూర్చోబెడతారని చెప్పి. ఎస్పెషల్లీ సంజు శాంసన్ విషయంలో చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది, అతని టీంలో ఉంటాడో లేదని చెప్పి. సో ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు బట్టి చూసుకుంటే సంజు శాంసన్ ఆడకపోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రాక్టీస్లో చూసుకుంటే ఎక్కువగా జితేష్ శర్మ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అండ్ ఆల్సో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేస్తున్నాడు. ఈవెన్ సంజు శాంసన్ కూడా చేశాడు, కానీ అతనితో కంపేర్ చేసుకుంటే జితేష్ శర్మ ఎక్కువ టైం ప్రాక్టీస్ చేశాడు. సో దీంతో మన టీమిండియా జితేష్ శర్మని ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా కన్సిడర్ చేస్తున్నారని చెప్పి అర్థమైపోతుంది. అయితే దీనికి మెయిన్ రీజన్ ఏంటో నేను క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. టీంలోకి ఎప్పుడైతే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా వచ్చాడో అప్పుడే సంజు స్పాట్ మీద వెయిట్ పడింది. ఎందుకంటే శుభ్మన్ గిల్కి అతని ప్లేస్లో తప్ప వేరే వాళ్ళ ప్లేస్లో ఆడేందుకు అవకాశం లేదు. కేవలం ప్రజెంట్ బ్యాటింగ్ లైనప్లో సంజు శాంసనే కాస్త లూజ్ ఫామ్లో ఉన్నాడు. ఎస్పెషల్లీ ఏడాది స్టార్టింగ్లో ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్లో 5 మ్యాచ్లు కూడా వికెట్ అవుట్ అవ్వడం చూసాం. దీనివల్ల ఇప్పుడు సంజు స్పాట్ కాస్త రిస్క్లో పడింది. అయితే సిరీస్లో సంజు బాగా ఆడుంటే ఇప్పుడు అతని ప్లేస్ అంత రిస్క్లో ఉండేది కాదు, చాలా వరకు టైట్ కాంపిటీషన్ ఉండేది. సో మనకు ఆల్రెడీ బ్యాటింగ్ ఆర్డర్లో ఆల్మోస్ట్ అన్ని స్పాట్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి. ఇక శుభ్మన్ గిల్ ఆడాలంటే సంజు శాంసన్ స్పాట్ ఒక్కడే ఉంది. దీంతో సంజు శాంసన్ పక్కన పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ డౌన్ ద ఆర్డర్ ఫినిషర్గా ఆడించాలంటే అతను ఆ స్పాట్కి సరిపోడు. ఎందుకంటే సంజు శాంసన్ తన T20 కెరియర్లో మోస్ట్లీ టాప్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేశాడు. సో దీంతో వాళ్ళు ఇప్పటికిప్పుడు సంజు శాంసన్ ఫినిషర్ రోల్లో చూడలేరు. అదే మీరు జితేష్ శర్మ విషయానికి వస్తే అతను ఆల్రెడీ జెన్యూన్ ఫినిషర్. అతను తన T20 కెరియర్ను ఈ రోల్లోనే ఆడుతున్నాడు. దీంతో జితేష్ శర్మను ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకుంటే ఆ రోల్ క్లారిటీ మంచిగా ఉంటుంది. బట్ ఏమో మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు టీమ్ మేనేజ్మెంట్ సంజుకి ఏమైనా ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మిడిల్ ఆర్డర్లో కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మన వాళ్ళు మ్యాచ్ ఆడిపోద్ది ఏ టీంతోనే. దీంతో అతను ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. కానీ సమస్య ఏంటంటే ఈ మ్యాచ్లో అతను ఒకవేళ మిడిల్ ఆర్డర్లో ఆడినా బ్యాటింగ్ వస్తుందో రాదో చెప్పలేం. దీంతో ఆబ్వియస్లీ పాకిస్తాన్తో మ్యాచ్కి మళ్ళీ ఒక క్వశ్చన్ ఏర్పడుద్ది. సో ఇలాంటి క్వశ్చన్ మార్క్ రాకుండా ఉండడం కోసమైనా సరే ఫస్ట్ మ్యాచ్ నుంచే జితేష్ శర్మ వైపు ఎక్కువ మొగ్గు చూపొచ్చు. ఇక సంజు కన్నా మిగతా ఆప్షన్స్ చూసుకుంటే 1 డౌన్లో కూడా ఆడించవచ్చు. బట్ ఆల్రెడీ 1 డౌన్లో తిలక్ వర్మ బాగా సెట్ అయ్యాడు. పైగా గంభీర్కి ఇష్టమైన లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలంటే తిలక్ వర్మ లాంటి ప్లేయర్ అవసరం మనకి చాలా ఎక్కువగా ఉంది. సో మోస్ట్లీ 1 డౌన్లో కూడా సంజు శాంసన్కు ఛాన్స్ అయితే దొరకకపోవచ్చు. ఇక మిగతా టీం విషయానికి వస్తే మన వాళ్ళు ఈ మ్యాచ్లో కేవలం 2 స్పిన్నర్స్తో మాత్రమే వెళ్ళొచ్చు. అంటే కుల్దీప్ని పక్కన పెట్టి వరుణ్ చక్రవర్తి మరియు అక్షర్ పటేల్ ఇద్దరితోనే వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం ముందే పిచ్ రిపోర్ట్ అప్పుడు చెప్పుకున్నాం కొంతవరకు గ్రాసీ పిచ్ ఉండొచ్చు అని చెప్పి. సో దీంతో మన వాళ్ళు 3వ స్పిన్నర్ని తీసుకునేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే దూబే ఆర్ రింకు సింగ్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ మోస్ట్ లైక్లీ మ్యాచ్లో శివం దూబేకి ఎక్కువ అవకాశం దొరకవచ్చు. ఎందుకంటే అగైన్ టీంలో ఎక్కువగా ఆల్రౌండర్స్ ఉండడం గౌతమ్ గంభీర్కి ఇష్టం. ఎట్ ది సేమ్ టైం మన టీం మేనేజ్మెంట్ కూడా దూబేని ఎక్కువగా పుష్ చేస్తున్నారు. అంటే అతను ఒక జెన్యూన్ ఆల్రౌండర్గా టర్న్ చేసేందుకు బౌలింగ్ ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేస్తున్నారంట. సో దీంతో ఇనిషియల్గా రింకు సింగ్ కాకుండా శివం దూబేకి ఎక్కువ అవకాశం ఇవ్వచ్చు. మెయిన్లీ పర్టికులర్గా మ్యాచ్ విషయానికి వస్తే మన వాళ్ళకైతే ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ మేబీ అవసరం పడవచ్చు.
సో మోస్ట్లీ మ్యాచ్ కోసం అయితే మన టీమిండియా ప్లేయింగ్ 11 ఫిక్స్ అయిపోయినట్టే కనిపిస్తుంది. అండ్ మన కాంబినేషన్ చూసుకుంటే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ మరి అభిషేక్ శర్మ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో శివం దూబే, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో జితేష్ శర్మ, నెంబర్ 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ మరియు నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆన్ ది పేపర్ చూసుకుంటే మన టీం అయితే చాలా అంటే చాలా బలంగా కనిపిస్తుంది. మెయిన్లీ బ్యాటింగ్లో షీర్ ఫైర్ పవర్ ఉంది. ఆల్మోస్ట్ ప్రతి బ్యాట్స్మెన్ కూడా 160+ స్ట్రైక్ రేట్తో ఆడగలడు. కేవలం శుభ్మన్ గిల్ మాత్రమే తన స్ట్రైక్ రేట్ విషయంలో కాస్త ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. కానీ మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా ఆల్రెడీ ప్రూవెన్ పవర్ హిట్టర్స్. బట్ ఏమీ పెద్దగా హైలైట్ అవ్వట్లేదు, కానీ మన వాళ్ళ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ బ్యాటింగ్ అంటే బౌలింగ్ కాస్త డెడ్లీగా కనిపిస్తుంది. ఎందుకంటే T20 ఫార్మేట్లో బుమ్రా, హర్షదీప్ మరియు వరుణ్ చక్రవర్తి ముగ్గురు కూడా మ్యాచ్ విన్నర్సే. రీసెంట్గా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ మిగతా 8 ఓవర్స్ కోసం మనకి ఏకంగా 4 బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ మరియు శివం దూబే 4 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మన టీమిండియాకి అయితే బౌలింగ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మన కాంబినేషన్ కూడా చాలా డెడ్లీగా కనిపిస్తుంది. టీమ్ కప్లో మన టీమిండియాని ఓడించడం ఏ టీం కూడా అంత సులువుగా ఉండదు. ఏదైనా మన వాళ్ళు తమ గోయిని తాము తవ్వుకుంటే తప్ప మన వాళ్ళు మ్యాచ్లో ఓడిపోయే పరిస్థితి అయితే రాదు. సో టోటల్ మరి మన వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో ఎంత పెద్ద మార్జిన్తో గెలుస్తారనేది.